హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దక్ష మామ్స్ డైరీ. నేను మీ దివ్య. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక వ్లాగ్ తీస్తున్నాను. వ్లాగ్ దేని మీద అంటే మేము ఊరు వచ్చాము. మాకు ఒక పెళ్ళి ఉంది అండ్ చిన్న పని ఉంది దక్ష గురించి, దాని గురించి కూడా మేము వచ్చాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డీమార్ట్ వెళ్తున్నాను. డీమార్ట్ వచ్చేసి నేను రాజమండ్రి డీమార్ట్కి వెళ్తున్నాను. మాకు దగ్గరలో వచ్చేసి రాజమండ్రిలో ఒకటి, తణుకొకటి ఉంది. తణుకులో డీమార్ట్ చిన్నదన్నారు, అందుకని చెప్పేసి రాజమండ్రి డీమార్ట్ వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి నేను జొన్నాడ బ్రిడ్జ్ మీద ఉన్నాను. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి, దగ్గరగా 1.5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. ఈ గోదావరి వచ్చేసి నేమ్స్ ఉంటాయి కదా, ఇది వచ్చే గౌతమి. ఈ గోదావరి ఫుల్గా చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఒక రెయినీ సీజన్లో చూడగలరు. రెయినీ అంటే వరదలు వస్తాయి కదా, ఆ టైంలో చాలా ఫుల్గా ఉంటుంది గోదావరి. ఆ టైంలో గోదావరి చూడడానికి చాలామంది వస్తారు ఇక్కడికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కడిపలంక. నేను కడిపలంక మీద నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వచ్చేసి డీమార్ట్కి వచ్చేసాము. మా దక్షిగాడిని వచ్చేసి నేను ట్రాలీలో కూర్చోబెట్టేశాను, లేదంటే వాడు కింద ఉంటే చాలా కష్టం, అన్నీ లాగి పాడేస్తాడు. ఈ మధ్య బాగా అల్లరి కూడా పెరిగిపోయిందండి మా దక్షికి. అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఇప్పుడు దివాళీ కదా, దివాళీ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేశారు. ఐటమ్స్ అన్నీ చాలా ట్రెండీగా పెట్టారు, చాలా అందంగా అనిపించాయి, చాలా ముద్దుగా ఉన్నాయి అన్నీ కూడా. ఇవి వచ్చేసి క్యాండిల్స్ లోపల పెట్టుకుని హోల్డర్స్, అవి గ్లాస్ హోల్డర్స్. బౌల్లా వచ్చేసి దీపావళిని రిచ్గా చేసుకోవచ్చు ఈ ఐటమ్స్ అన్నింటితో. అంటే రిచ్గానే చేసుకోవాలా అని కాదు, నేను మామూలుగా చెప్తున్నాను ఐటమ్స్. ఇవి వచ్చేసి డెకరేటివ్ ఎల్ఈడీస్ ఉంటాయి కదా ఇంటికి పెట్టుకుని, అవన్నీ చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ అయిపోయినాయి, స్టాక్ కూడా అయిపోయింది. మా డాడీ అంతకుముందు తెచ్చుకున్నాను, నేను చూశాను. ఇవి వచ్చేసి ఫ్లవర్స్లా వచ్చాయి. దీని కాస్ట్ వచ్చేసి 179 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనం వెలిగిస్తే ఫ్రాగ్రెన్స్ వస్తుంది. చాలా మంది డీమార్ట్ అంటే బ్లైండ్గా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, కాస్ట్లన్నీ తక్కువే అని చెప్పేసి. ఎంత బ్లైండ్గా వెళ్ళిపోతారంటే వాళ్ళ కాస్ట్ కూడా చూడరు, నచ్చితే ఐటెం తీసేసుకుని పెట్టేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అంత బ్లైండ్గా వెళ్ళకండి, కాస్ట్లు ఎక్కువ కూడా ఉంటాయి వీటిలో, చూసుకుని తీసుకోండి, ఐటెం తీసుకోండి. అండ్ చాలా వెరైటీస్ లాంతస్ పెట్టారు. లాంతస్ అంటే ఇప్పుడు ఈ కాలంలో తెలియదు వాళ్ళకి. మా చిన్నప్పుడు మా ఇంట్లో వెలిగించేవారు నైట్ టైము. అండ్ ఈ లాంతర్ కాస్ట్ వచ్చేసి 520. మొత్తం 3 వస్తున్నాయి. ఆ సెట్ 3 అలాగా 520 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ జ్యువెలరీ పెట్టుకోవడానికి బాక్సెస్ చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా బాగుంది, 199 పడింది బాక్స్. చాలా స్ట్రాంగ్గా ఉంది మెటీరియల్ అది కూడా, అండ్ చాలా వెయిట్గా కూడా ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ దీవాళీ ఐటమ్స్ కదా, దానికి తగ్గట్టు పూజా సామానం, దీపావళికి సంబంధించినవన్నీ పెట్టారు స్టార్టింగ్లోని. ఇవి వచ్చేసి పీటలు. ఆ రోజు అదే మనం ఇవి ఎలా యూజ్ చేస్తామంటే వినాయక చవితికి వాటికి మనం దేవుడిని పెట్టినప్పుడు పీట మీద పెడదాం కదా, ఆ ప్లేస్లో ఇలాంటి పీటలు కూడా పెట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటికి కూడా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా క్యాండిల్సే. ఇవి ఏంటంటే ఫ్రాగ్రెన్స్ వస్తుంది, వెలిగినంతసేపు మంచి అరోమా వస్తుంది రూమ్ అంతా కూడాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అంతే. ఇవి ఏంటంటే క్యాండిల్స్ వెలిగించేసి లోపల పెట్టుకోవడమే, ఆ గ్లాస్ జార్లో పెట్టుకుని. ఇది వచ్చేసి 69 రూపీస్ పడుతుంది. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంతర్స్ పెట్టారు, చాలా అందంగా ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు కార్తీక మాసం కూడా వస్తుంది కదా, మనం దేవుడి దగ్గర పెడతాం కదా, అలాంటి టైంలో ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. గాలి కారిపోతూ ఉంటాయి కదా తులసమ్మ దగ్గర దీపం పెట్టినప్పుడు. అండ్ ఇవి చాలా బాగున్నాయి. మెటల్ ఇవి వచ్చేసి ఇది వచ్చేసి 79 రూపీస్ పడుతుంది ఆఫర్లోని. డెకరేటివ్ ఐటమ్స్ కంప్లీట్గాని. ఇందులో కూడా సేమ్ క్యాండిల్ వెలిగించి పెట్టుకోవడమే మనం, చాలా బాగుంటుంది. ఆ డిజైన్ అంతా సైడ్ మొత్తం పడుతుంది చీకటి పడినప్పుడు. అండ్ ఇవి కూడా లాంతర్సే, ఇవి కూడా సేమ్, అందులో మీరు క్యాండిల్ వెలిగించి పెడితే అలాగే పడుతుంది. ఇది కూడా 520 రూపీసే పడింది. అండ్ ప్రమిదలు అయితే సెట్ వచ్చేసి 55 రూపీస్ అలా ఉన్నాయి. పెద్దవైతే 55 రూపీస్, చిన్నవి కూడా 55 రూపీసే, కానీ అవి 6 వస్తున్నాయి, 6 ప్రమిదలు వస్తున్నాయి. ఇవి వచ్చేసి పెద్దవి 4 55 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ప్రోడక్ట్స్, అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. డీమార్ట్లో నేను ఒకటి ఐడెంటిఫై చేశాను, అంతకుముందు ఎప్పుడు కనిపించినవి కొత్త ఐటమ్స్ కనిపిస్తాయి. ఎప్పుడు వెళ్ళినా నాకు న్యూ ఐటమ్ అనిపిస్తుంది, ఏది చూసినా కూడా అమ్మో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అనిపిస్తాయి. సేమ్ ఇప్పుడు కూడా అంతే.
చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో లైఫ్. అండ్ అదే కాకుండా కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత చాలామంది పాతవి పెట్టుకోవడం కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అండ్ ఆల్రెడీ ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నా కొత్తగా నేను చేంజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్ డీమార్ట్. అన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి. మీరు అంటే ఏదో రెండింట్లో సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా కూడా ఉండదు. మీకైతే సెలెక్షన్ కష్టమవుతుంది, అన్ని వెరైటీస్ ఉంటాయి. నేను ఎప్పుడూ సెలెక్షన్ కష్టపడతాను డీమార్ట్లో, ఎందుకంటే ఆ వెరైటీస్ని బట్టి. చూసారు కదా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో. అండ్ కాస్ట్ కూడా ఎఫెక్టబుల్గా ఉంటుంది అండ్ చాలా వరకు ఆఫర్స్లోనే వస్తాయి. అండ్ చూసి తీసుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు బ్లైండ్గా వెళ్ళొద్దు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆఫర్లో ఉంటుంది, కొన్ని ఆఫర్స్ ఉంటాయి, కొన్ని ఆఫర్స్ ఉండవు. దాన్ని బట్టి తీసుకోండి. అన్ని సెట్స్ ఉంటాయి, మీకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ప్రొడక్ట్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ చాలామందికి తెలియంది ఏంటంటే డీమార్ట్లో మనం ఫంక్షన్స్ వాటికి డబ్బాలు అవి పంచిపెడతాం కదా, ఏవో ఒక ఐటెం గిఫ్ట్ ఐటెం ఇస్తాం కదా. ఆ గిఫ్ట్ ఐటెంకి వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు గిఫ్ట్ ఐటెంకి అదే వాళ్ళు అమ్మే షాప్స్ ఉంటాయి, గిఫ్ట్ ఐటెం షాప్స్ కంటే కూడా మీరు డీమార్ట్కి వచ్చేసారంటే మంచి వెరైటీ దొరుకుతుంది. అండ్ వాళ్ళ దగ్గర బల్క్గా కూడా ఉంటాయి. మాకు ఇన్ని కావాలి అంటే వాళ్ళు చెప్తారు, ఇన్ని ఐటెం ఉంటే మీకు అప్పటికప్పుడే ఇచ్చేసారి. ఎవరైనా కూడా ఏమైనా బర్త్డే పార్టీస్కి కానీ మ్యారేజెస్ కానీ అండ్ పెళ్ళిళ్ళకి ఇవి ఉంటాయి కదా ఫంక్షన్స్, వాటికి డీమార్ట్కి వచ్చేసి మంచిగా ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటాయి. మా రిలేటివ్స్ చాలామంది డీమార్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుని పట్టుకెళ్తారు. లంచ్ బాక్సెస్ ఇవేమిటో అనుకుంటున్నారేమో, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లంచ్ బాక్స్ సెట్స్. ఇది కూడా లంచ్ బాక్సే. ఇందులో వచ్చేసి కర్రీ బాక్స్ వచ్చేసి పార్టీషన్ ఉంది, ఇందాక చూపించిన దానికి పార్టీషన్ లేదు. అండ్ క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ. కాస్ట్ వచ్చేసి 229 పడింది. ఇది ఆ ముందుది వచ్చేసి 149 పడింది. అండ్ వాటర్ బాటిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి 2 లీటర్ బాటిల్స్. డిమార్ట్లో వాటర్ బాటిల్స్ కలెక్షన్ చాలా బాగుంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు ఇప్పుడు అవన్నీ చూపిస్తాను. ఇవి వచ్చేసి కిడ్స్ వాటర్ బాటిల్స్, సిప్పర్స్ అండ్ వాటర్ బాటిల్స్ చాలా రకాలు ఉన్నాయి మోడల్స్. అండ్ ఎప్పుడు కూడా మనకి మోడల్ కూడా రిపీట్ కాదండి. డిమార్ట్ వచ్చేసి ఎప్పుడు ఐటమ్ మారిపోతూనే ఉంటుంది, కొత్త ఐటమ్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను హైదరాబాద్ కొన్ని ఐటమ్స్ నాకు అక్కడ దొరకట్లేదు, స్టాక్ ఫాస్ట్గా అయిపోతుంది, కొన్ని ఐటమ్స్ దొరకవని చెప్పేసి నేను అలాంటివి తీసుకున్నాను. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను టూ పార్ట్స్ కింద చేస్తున్నాను. నాకు చాలా పెద్దది వచ్చింది వీడియో అండ్ మొత్తం కూడా కవర్ చేయలేకపోయాను. అండ్ యూనిక్గా ఉన్న ఐటమ్స్ నేను కవర్ చేశాను. ఆ వీడియో నేను ఇది ఫస్ట్ పార్ట్ కింద పెడుతున్నా వీడియో. నెక్స్ట్ది నేను ఇంకో వీడియో సెకండ్ పార్ట్ కింద ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇవి వచ్చేసి సిప్పర్స్ ఇవన్నీ కూడాని. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 49 రూపీస్. అండ్ వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ మగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్లాస్టిక్ మగ్స్. ఇవి కూడా 69 రూపీస్ పడింది వీటి కాస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వాటర్ బాటిల్స్ కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు వాటర్ బాటిల్స్ చూద్దాము. చాలా వెరైటీస్ ఉన్నాయి వాటర్ బాటిల్స్లో, చూపిస్తున్నాను కదా. ఈ పైనవి చూసారు కదా, నాకు బాగా నచ్చాయి. వీటిని మీరు డెకరేటివ్ ఐటమ్ కింద కూడా యూజ్ చేయొచ్చు. వాటర్ పోసి మనీ ప్లాంట్ అలా కూడా పెంచుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి. ఆ క్యాప్ తీసేస్తే ఎవరికి వాటర్ బాటిల్లో కూడా కనిపించదు. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అంటే మనకి 500 అబోవ్ పెట్టాలి. అదే మీరు ఆ గాజ్ బాటిల్ కొని మీరు ప్లాంట్ వేయాలి అంటే. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది, ఎవరికి వాటర్ బాటిల్లో అయితే తెలియదు, మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి కాస్ట్ 35 రూపీస్ పడింది. అండ్ ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్సే కాదు, ఇంకా స్టీల్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి చిన్నపిల్లలకి వాటర్ బాటిల్స్, ఇవి స్కూల్స్కి వాటికి వెళ్ళినప్పుడు. ఇవి కూడా చాలా బాగున్నాయి బాటిల్స్. ఇవి వచ్చేసి 19 రూపీస్ పడుతుంది బాటిల్. ఆ కాస్ట్కి అయితే మనకి బయట రాదు, చాలా బాగుంది బాటిల్, మాత్రం క్వాలిటీ బాగుంది. అండ్ మీకు నేను ఇంకా చూపిస్తా, స్టీల్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ అండ్ స్నాక్స్ ప్లేట్స్ అండ్ ఇంకోటి ఏంటి కర్రీ బౌల్స్. ఇవి వచ్చేసి 199 పడుతుంది, అలా 6 పీస్ సెట్. ఇవి కూడా బాగున్నాయి, పింగాణి కాదు, ఇప్పుడు ఫైబర్ వస్తున్నాయి కదా ఆ మెటీరియల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ కప్స్.
అందరికీ కేక్స్ యూట్యూబ్ చూసి కేక్స్ అవన్నీ చేసినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ కదా, కప్ అంటే ఎంత వేసుకోవాలి ఇవని చెప్పేసి. ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి, తీసుకుంటే ఇది కొంచెం హెడేక్ లేకుండా ఎంత వేసామో ఏమి డౌట్స్ లేకుండా యూస్ చేసుకోవచ్చు. నేను కూడా తీసుకున్నాను ఇది, నాకు మళ్ళీ అక్కడ దొరుకుతుందో లేదో అని చెప్పేసి. అండ్ ఇవి వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుని బాటిల్స్. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి 15 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవుడి సామానం, ఇత్తడివి ఉంటాయి కదా, వెరైటీస్ బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి బంతిపువ్వు దండలు కట్టుకునేలాగా రియల్గా ఉన్నాయి, నిజంగా చూస్తే పట్టుకుంటే కానీ అవి రియల్ కాదు అనిపించట్లేదు. అండ్ ఇవన్నీ కూడా దేవుడి సామానం. అండ్ అన్ని యూనిక్ ప్రోడక్ట్సే చెప్పాను కదా. అండ్ ఇవి వచ్చేసి 3 జార్స్ కింద వచ్చాయి. ఎలా అంటే మనం డైనింగ్ టేబుల్ మీద కానీ కిచెన్ కౌంటర్ ఉంటుంది కదా, దాని మీద పెట్టుకునేలాగా 219 రూపీస్ పడింది. 3 కలర్స్. అంటే మీరు సాల్ట్ పచ్చళ్ళు ఇవన్నీ పెట్టుకునేలాగా బాగుంది ఇది కూడా సెట్ కింద. అండ్ ఇవన్నీ కూడా సెట్సే, మీకు అన్నీ యూస్ఫుల్ అయ్యేవే. అండ్ ఇవి వచ్చేసి మీరు డ్రాస్ కింద యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే కిడ్స్ బెడ్రూమ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్లేస్లో క్లిప్స్ వాళ్ళ ఐటమ్స్ అన్ని పిల్లలకి పెట్టేలాగా. అండ్ వీటిలో డిజైన్స్ వెరైటీగా ఉన్నాయి కలర్స్తో. అంటే ఆడపిల్లలకి వచ్చేసి ఒక కలర్లో ఉన్నాయి, అలా కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగుంది. అంటే మీ హోమ్ని మీకు కబోర్డ్స్ అవి ఉన్నా లేకపోయినా వీటితో ఇంటిని చాలా అందంగా పెట్టుకోవచ్చు, నీట్గాని, ఏవి ఎక్కడ పేర్చుకోకుండా. ఇంక చూసారు కదా ఫ్లవర్స్తో వచ్చాయి. ఆ చిన్న బేబీ గర్ల్ ఉన్న వాళ్ళు అలాంటివి యూస్ చేసుకోవచ్చు. అంటే ఓన్లీ చిన్నపిల్లలుగానే కాదు, మన రూమ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అవన్నీ కూడా. అండ్ చైర్స్ అవన్నీ కూడా మంచి ఆఫర్స్లో ఉన్నాయి, ప్రతి ఐటమ్ కూడా ఆఫరే ఇక్కడ. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. నేను ఇదే చైర్, సేమ్ చైర్ నేను అప్పుడు బిగ్ బజార్లో తీసుకున్నాను. అది వచ్చేసి 350 ఎంతో పడింది చైర్. ఇది వచ్చేసి 179 రూపీస్ పడింది. మంచి ఆఫర్కి వచ్చినట్టే కదా. అండ్ ఇవి కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 249 రూపీస్. ఇవి కూడా బాగున్నాయి, కిచెన్లో వాటిలో యూస్ చేసుకోవడానికి. మంచి క్వాలిటీ, చాలా అందంగా ఉన్నాయి. వీటిలో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. అండ్ ఇవి ఒకటే కాదు, నెక్స్ట్ వచ్చేసి దోబీ బాస్కెట్స్ చాలా ఉన్నాయి, చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి సైజులో అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అండ్ అవి ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి, మీకు చూపిస్తాను. అండ్ ఈ స్టూల్స్ వచ్చేసి వీటి కాస్ట్ 129 రూపీస్ పడింది. అండ్ వీటిలో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ట్రేస్, ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ అవన్నీ మీరు కౌంటర్ మీద పేరుస్తారు కదా, పేర్చకుండా ఉంచుకోవడానికి. అండ్ ఇది నాకు బాగా నచ్చింది. ఇది నాకు ఒక 2 years బ్యాక్ దొరుకుంటే ఇంకా బాగుండు అనిపించింది. ఇలాంటివి నాకు తెలీదు ఉంటాయని చెప్పేసి. చిన్నపిల్లలకి బాతింగ్ టబ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ 3 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే పిల్లలు ఉన్నారో తప్పకుండా వెతుకుతారు, నాకు తెలుసు. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అలాంటి టబ్స్ అవి తీసుకుంటారు. వెంటనే వెళ్ళి తీసుకోండి, చాలా బాగున్నాయి. 500 రూపీస్ పడింది టబ్ వచ్చేసి కాస్ట్. అండ్ చాలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ. బ్లైండ్గా వెళ్ళొచ్చు, అంతా బాగున్నాయి టబ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నార్మల్గా చూపించేస్తున్నాను అన్నీ కూడా. ఇవి ఉంటాయి కదా డస్ట్బిన్స్, అవన్నీ కూడా ఉన్నాయి. 169 రూపీస్ పడుతున్నాయి. అండ్ చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి. కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇవి కూడా దోబీ బాస్కెట్స్, ఇవి పెద్దవి 749 రూపీస్ పడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్లాంటింగ్కి సంబంధించినవి. కుండీలు ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి మోడల్స్ కూడా. అండ్ బయట కాస్ట్ మీద ఇక్కడ కాస్ట్ చాలా తక్కువ ఉంది. నేను కంపేర్ చేసే చెప్తున్నాను. నేను మొక్కలు పెంచుతాను, నేను మమ్మీ కూడా బాగా పెంచుతాము, మీకు అవి కూడా వీడియోస్ పెడతాను. క్వాలిటీ వచ్చి చాలా బాగున్నాయి, ఆ క్వాలిటీ తగ్గట్టు ఉన్నాయి కాస్ట్లు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ పాట్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. 69 రూపీస్ పడింది పాట్ వచ్చేసి మనకు ఒక్కొక్కటిని. అండ్ ఇవి వచ్చేసి మనకి ఇంట్లో పెంచుకునే మొక్కలకి చాలా బాగుంటాయి. కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ చిన్నవి పెద్దవి ఉన్నాయి, కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంది. చిన్నది వచ్చేసి 69 ఎంతో పడుతుంది, పెద్దది దాని మీద కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అండ్ ఆ బయట కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా హ్యాంగింగ్ వే. అంటే బాల్కనీ ఉంటాయి కదా, బాల్కనీ గ్రిల్కి వాటికి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. పాట్స్ వచ్చేసి ఇది 99 రూపీస్ పడుతుంది.
ఇవి హ్యాంగింగ్వి క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇంకోటి వచ్చేసి కలర్స్ ఎన్నో లేవు. కలర్స్ నార్మల్గా అయితే కలర్స్ కూడా చాలా ఉంటాయి. ఓన్లీ వీళ్ళు ఇక్కడ 3 కలర్సే డిస్ప్లేలో పెట్టారు. అండ్ అగో చెప్పానుగా కాస్ట్ 69 రూపీస్ పడింది. పాట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి, చాలా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి పెద్దది ఇంట్లో పెంచుకునేవి 79 రూపీస్ పడుతుంది. అండ్ చిన్నది వచ్చేసి 69 రూపీస్ పడుతుంది. మీకు ఏ సైజ్ కాస్త ఆ సైజు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ పాట్స్ వచ్చేసి 109 రూపీస్ పడుతుంది. చాలా బాగున్నాయి మోడల్ వచ్చేసి. ఇవి కూడా మొక్కలు పెంచుకునేవే. ఓకే అండి, నేను పార్ట్ 2 వీడియోలో కలుస్తాను. అండ్ పార్ట్ 2లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ కాస్ట్లు కూడా మంచి ఆఫర్లో ఉన్న ఐటమ్స్ ఉన్నాయి. తప్పకుండా చూడండి వీడియో. నేను ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, బాయ్.